నమస్కారం. జీవితంలో ముఖ్యమైన పరీక్షలో లేదా ఇంటర్వ్యూలో దగ్గరపడుతున్నాయా? అయితే ఎలాంటి ఒత్తిడి లేకుండా తెలివిగా ఎలా చదవాలో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ ఫీలింగ్ మనలో చాలా మందికి బాగా అనుభవమే కదూ. పరీక్షల ముందు రాత్రికి రాత్రే కూర్చుని మొత్తం సిలబస్ అంతా పూర్తి చేసేయాలని తెగ ప్రయత్నిస్తుంటాం. దీన్నే క్రామింగ్ అని అంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇది నిజంగా సరైన పద్ధతేనా? అవును, ఖచ్చితంగా ఒక మంచి మార్గం ఉంది. దానికి సమాధానం ఎక్కడో లేదు, మన సైన్స్లోనే ఉంది. ఇది చదివే పద్ధతిని పూర్తిగా మార్చేసే ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఓకే, మరి ఆ టెక్నిక్ ఏంటంటారా? అదే స్పేసింగ్ ఎఫెక్ట్. ఈ బట్టి పట్టే పద్ధతి కన్నా ఇది కొన్ని వందల రెట్లు ఎఫెక్టివ్ అన్నమాట. అసలు ఏంటిది? దీని గురించి మనం వివరంగా ఇప్పుడు చూసేద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, ఒకేసారి కూర్చునే గంటల తరబడి చదివేయడం కాకుండా అదే చదివే సమయాన్ని చిన్న చిన్న భాగాలుగా అంటే బ్రేక్స్ తీసుకుంటూ చదవడం అన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం చదివిన సమాచారం మెదడులో చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా విడతల వారీగా చదవడాన్ని మనం ఎలా పోల్చవచ్చంటే, ఒక బలమైన పునాది వేయడం లాంటిది. మనం చదివే ప్రతి సెషన్ ఆ పునాది మీద ఇంకో రాయిని పెట్టి దాన్ని మరింత బలంగా తయారుచేసినట్టే. ఇప్పుడు చూడండి ఆ తేడా ఎంత స్పష్టంగా ఉందో. బట్టీ కొట్టడం వల్ల ఏమవుతుంది? అంతా చదివేశాను అనే ఒక భ్రమ మాత్రమే కలుగుతుంది, అంతే. కాని స్పేసింగ్ ఇచ్చి విడతలుగా చదివినప్పుడు మాత్రమే అసలైన జ్ఞానం మన సొంతమవుతుంది. సరే, ఈ థియరీ అంతా బాగానే ఉంది. కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి? ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారికి ఉపయోగపడే ఒక స్టడీ ప్లాన్ ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి ఈ టైం టేబుల్ చూడండి. ఇక్కడ కొత్త కాన్సెప్టులు నేర్చుకోవడానికి, వాటిని రివిజన్ చేయడానికి, ఆ తర్వాత మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయడానికి, ఇలా అన్నింటికీ సమయం కేటాయించారు. దీనివల్ల ఏంటంటే పెద్దగా అలసట రాకుండానే అన్ని సబ్జెక్టులను కవర్ చేయొచ్చు. దీంతోపాటే పొమోడోరో టెక్నిక్ అని ఇంకోటుంది. అంటే ఒక 50 నిమిషాలు ఫుల్ కాన్సంట్రేషన్తో చదివి ఆ తర్వాత ఒక 10 నిమిషాల బ్రేక్ తీసుకోవడం. ఇలా చేయటం వల్ల రోజంతా కూడా ఫ్రెష్గా, ఉత్సాహంగా చదవగలుగుతారు. ఇక రివిజన్ దగ్గరికి వస్తే ఈ 3-1-1 రూల్ అనేది అచ్చం ఒక మ్యాజిక్లా పనిచేస్తుంది. సింపుల్, చదివిన టాపిక్ని 3 రోజుల తర్వాత ఒకసారి, వారం తర్వాత మరోసారి, ఆ తర్వాత నెల రోజులకి ఇంకోసారి రివైజ్ చేయాలి. అంతే, అది దాదాపు పర్మనెంట్గా గుర్తుండిపోతుంది. అంతేకాదు, ఏ సబ్జెక్టుకి ఎంత సమయం కేటాయించాలనేది కూడా చాలా ముఖ్యం. ఉదాహరణకి ఈ చార్ట్లో చూసినట్టు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లాంటి కష్టమైన సబ్జెక్టులకు కొంచెం ఎక్కువ, అంటే ఇక్కడొక 30% సమయం కేటాయించడమనేది ఒక మంచి స్ట్రాటజీ అన్నమాట. సరే, ఈ స్పేసింగ్ టెక్నిక్ కేవలం రాత పరీక్షల కోసమే అనుకుంటే పొరపాటే. ఇది జాబ్ ఇంటర్వ్యూలకు కూడా చాలా అంటే చాలా కీలకం. నిజానికి ఇంటర్వ్యూ కూడా ఒక రకంగా ఓరల్ ఎగ్జామ్ లాంటిదే కదా. చూడండి, మన దగ్గరున్న టెక్నికల్ స్కిల్స్ అంటే హార్డ్ స్కిల్స్ మనల్ని ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్తాయి. కానీ ఫైనల్గా ఆ జాబ్ ఎవరికొస్తుందనేది మాత్రం చాలాసార్లు సాఫ్ట్ స్కిల్సే డిసైడ్ చేస్తాయి. అందుకే ఇంటర్వ్యూలో కంపెనీ గురించి బట్టిపట్టిన విషయాలు అప్పజెప్పడం కన్నా మన స్కిల్స్ని చూపించే నిజమైన అనుభవాలను కథల్లా చెప్పడం చాలా ముఖ్యం. మరి ఈ కథలను ప్రిపేర్ అవ్వడానికి కూడా మన స్పేసింగ్ టెక్నిక్ని చక్కగా వాడుకోవచ్చు. ఈ కథలను మరింత బలంగా, ప్రభావవంతంగా చెప్పడానికి స్టార్ మెథడ్ అని ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది. ఇందులో మొదటిది ఎస్ అంటే సిచ్యువేషన్. అంటే మనం ఎదుర్కొన్న ఆ సందర్భమేంటి, పరిస్థితేంటి అనేది ముందు వివరించాలి. తరువాత వచ్చేది టీ అంటే టాస్క్. ఆ సిచ్యువేషన్లో అసలు మన బాధ్యత ఏంటి, మనం సాధించాల్సిన లక్ష్యమేంటి అనేది ఇక్కడ స్పష్టంగా చెప్పాలి. దాని తర్వాత ఏ అంటే యాక్షన్. ఓకే, ఆ టాస్క్ని పూర్తి చేయడానికి, ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనం కాంక్రీటుగా ఏం చేశాం, ఏమేం స్టెప్స్ తీసుకున్నామనేది ఇక్కడ వివరించాలి. ఇక ఫైనల్గా ఆర్ అంటే రిజల్ట్. మనం తీసుకున్న యాక్షన్స్ వల్ల చివరికి ఎలాంటి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అనేది చెప్పాలి. ఈ 4 అంటే సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్, రిజల్ట్, ఈ 4ంటిని కలిపి చెప్తే ఇచ్చే సమాధానం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చూసారా, ఈ స్టార్ మెథడ్ వాడితే ఒక సాధారణ కాలేజ్ ఈవెంట్ అనుభవాన్ని కూడా మన లీడర్షిప్ స్కిల్స్ని చూపించే ఒక శక్తివంతమైన కథగా ఎలా మార్చేయవచ్చో. ఇంకో ముఖ్యమైన విషయం,
మనమేం చెప్తున్నామన్నది ఎంత ముఖ్యమో దాన్ని ఎలా చెప్తున్నామన్నది కూడా అంతే ముఖ్యం. మన బాడీ లాంగ్వేజ్ మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని చెప్పేస్తుంది. ఇక్కడున్న ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఇంకాస్త కాన్ఫిడెంట్గా కనిపించే అవకాశం ఉంటుంది. సరే, ఇదంతా ఎందుకు? అసలు ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయమేంటి? మన లక్ష్యం కేవలం ఒక పరీక్ష పాసవడం మాత్రమే కాదు కదా? ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పాయింట్స్ అన్నీ కేవలం టిప్స్ మాత్రమే కాదు, ఇవి మన ఆలోచనా విధానాన్ని మారుస్తాయి. అంటే చివరి నిమిషంలో బట్టి పట్టేయడం అనే పద్ధతి నుంచి నిలకడగా నిజమైన నైపుణ్యాన్ని పెంచుకోవడం వైపు మనల్ని నడిపిస్తాయి. ఒక్కసారి ఆలోచించండి. బట్టి కొట్టడం వల్ల ఒక పరీక్షలో పాస్ అవ్వొచ్చేమో, కాని ఒక కెరియర్లో నిలదొక్కుకోవాలంటే, ముందుకు వెళ్లాలంటే ఏది కావాలి? తెలివిగా అర్థం చేసుకుని నేర్చుకున్న జ్ఞానం మాత్రమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి తెలివిగా చదవండి, ఉన్నతంగా ఎదగండి.